ఓం శాంతి. బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థంగా అయ్యి అందరినీ సమర్థులుగా చేయండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వస్నేహి పిల్లల స్నేహంతో కూడిన
మధురాతి మధురమైన స్మృతుల యొక్క రకరకాల మాటలు, స్నేహం యొక్క ముత్యాల మాలలు బాప్ దాదా దగ్గర అమృత వేళ కంటే ముందుగా చేరుకున్నాయి. పిల్లల స్నేహము బాప్ దాదాను కూడా స్నేహ సాగరంలో ఇమిడిపోయేలా చేస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరిలో తెగిపోనటువంటి స్నేహశక్తి బాప్ దాదా చూశారు. ఈ స్నేహశక్తి ప్రతి పుత్రుణ్ణి సహజయోగిగా చేస్తూ ఉంది. స్నేహం యొక్క ఆధారంతో సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అయ్యి ముందుకు వెళుతూ ఉన్నారు. బాప్ దాదా ద్వారా లేక విశేష ఆత్మల ద్వారా అతీతమైన మరియు ప్రియమైన స్నేహము అనుభవం ఇవ్వని పిల్లలు ఒక్కరు కూడా లేరు. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క బ్రాహ్మణ జీవితము స్నేహశక్తి ద్వారానే ప్రారంభం అయింది. ఈ స్నేహశక్తియే బ్రాహ్మణ జీవితానికి వరదానంగా అయ్యి ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. కనుక ఈరోజు విశేషంగా తండ్రి మరియు పిల్లల స్నేహం యొక్క రోజు. ప్రతి ఒక్కరూ తమ మనస్సులో స్నేహం అనే ముత్యాలను కూర్చిన చాలా చాలా మాలలను బాప్ దాదాకు ధరింపచేశారు. ఇతర శక్తులు ఈరోజు మర్జిగా ఉన్నాయి, కానీ స్నేహశక్తి ఇమర్జిగా ఉంది. బాప్ దాదా కూడా పిల్లల యొక్క స్నేహ సాగరంలో లవ్లీన్గా ఉన్నారు. ఈ రోజును స్మృతి దినం అని అంటారు. కేవలం బ్రహ్మ బాబా యొక్క స్మృతి దినమే కాదు, కానీ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే అది ఆది నుండి ఇప్పటి వరకు బాప్ దాదా ఏ ఏ స్మృతులను ఇప్పించారో అవన్నీ సదా గుర్తుండాలని బాప్ దాదా చెప్తూ ఉన్నారు. ఆ స్మృతుల మాలను గుర్తు చేసుకోండి. చాలా పెద్ద మాల తయారవుతుంది. అందరికీ అన్నిటికంటే మొదట ఏ స్మృతి లభించింది? మొదటి పాఠం గుర్తుంది కదా, నేను ఎవరు అనే స్మృతియే కొత్త జన్మను ఇచ్చింది. వృత్తి దృష్టి స్మృతిని పరివర్తన చేసింది. ఇటువంటి స్మృతులు గుర్తుకొస్తూనే నయనాలలో ముఖంలో ఆత్మీక సంతోషపు మెరుపు రానే వచ్చేస్తుంది. మీరు స్మృతులను గుర్తు చేసుకుంటారు, భక్తుల మాలను స్మరణ చేస్తారు. అమృత వేళ నుండి కర్మయోగిగా అయ్యే సమయంలో కూడా ఏదైనా ఒక్క స్మృతి మాటి మాటికి గుర్తున్న ఆ స్మృతి మిమ్మల్ని సమర్థ స్వరూపంగా చేసేస్తుంది. ఎందుకంటే ఎలాంటి స్మృతి ఉంటుందో అలాంటి సమర్థత స్వతహాగానే వచ్చేస్తుంది. అందుకే ఈ రోజును స్మృతి దినంతో పాటు సమర్థ దినము అని కూడా అంటారు. బాప్ దాదా ఎదురుగా వస్తూనే తండ్రి దృష్టి పడుతూనే ఆత్మలలో సమర్థత వచ్చేస్తుంది. ఇందులో అందరూ అనుభవీలే కదా. సాకార రూపంలో చూసిన వారైనా లేక అవ్యక్త రూపం యొక్క పాలన ద్వారా అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటున్న వారైనా హృదయపూర్వకంగా బాప్ దాదా అని అంటూనే సెకండులో సమర్థత స్వతహాగా వస్తుంది. కనుక ఓ సమర్థ ఆత్మలారా, ఇప్పుడు ఇతర ఆత్మలను మీ సమర్థత ద్వారా సమర్థంగా తయారు చేయండి. ఉల్లాసం ఉంది కదా, అసమర్థులను సమర్థంగా తయారు చేయాలనే ఉల్లాసం ఉంది కదా. నలువైపులా బలహీన ఆత్మలను సమర్థంగా చెయ్యాలనే ఉల్లాసం మంచిగా ఉందని బాప్ దాదా చూశారు. శివరాత్రి ప్రోగ్రాంను అట్టహాసంగా తయారు చేస్తూ ఉన్నారు. అందరికీ ఉత్సాహం ఉంది కదా. ఈ శివరాత్రికి మేము అద్భుతం చేసి చూపిస్తామనే ఉత్సాహం ఎవరికైతే ఉందో వారు చేతులెత్తండి. హంగామాలన్నీ సమాప్తమయ్యే విధంగా అద్భుతం చేయాలి. వా సమర్థ ఆత్మలు వాహ్ అనే జై జయకారాలు చేయాలి. అన్ని జోన్ల వారు ప్రోగ్రాం తయారు చేశారు కదా. పంజాబ్ వారు కూడా చేశారు కదా. మంచిది. భ్రమిస్తున్న ఆత్మలకు, దాహంతో ఉన్న ఆత్మలకు, అశాంతిలో ఉన్న ఆత్మలకు, ఇలాంటి ఆత్మలందరికీ కనీసం అంచలీనైనా ఇవ్వండి. ఎంతైనా మీ సోదరులే కదా. మరి మీ సోదరులపైన, మీ సోదరీలపైన దయ కలుగుతుంది కదా. చూడండి,
ఈ రోజుల్లో ఆపదల సమయంలో మాత్రమే పరమాత్మని గుర్తు చేసుకుంటారు. కానీ శక్తులు దేవతలలో కూడా గణేశుణ్ణి, హనుమంతుణ్ణి, ఇతర దేవతల్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. మరి వారు ఎవరు? మీరే కదా. మిమ్మల్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటారు. హే కృపాళు, దయాళు, దయ చూపించండి, కృప చూపించండి, కొద్దిగా సుఖశాంతుల యొక్క బిందువులనైనా ఇవ్వండి అని పిలుస్తారు. మీ ద్వారా లభించే ఒక్క బిందువు కోసం దాహంతో ఉన్నారు. దుఃఖీ ఆత్మలు, దాహంతో ఉన్న ఆత్మలు, ఓ శక్తులారా, దేవతలారా అని పిలిచే పిలుపులు మీకు చేరడం లేదా? చేరుకుంటున్నాయి కదా. బాప్ దాదా అయితే ఆ పిలుపులను విన్నప్పుడు శక్తులను, దేవతలను గుర్తు చేసుకుంటారు. దాదీ మంచి ప్రోగ్రాం తయారు చేశారు. బాప్ దాదాకు నచ్చింది. స్మృతి దినమైతే సదా ఉండనే ఉంటుంది. కానీ ఈరోజు విశేషంగా స్మృతి ద్వారా సర్వసమర్థతలను ప్రాప్తి చేసుకున్నారు. రేపటి నుండి శివరాత్రి వరకు నలువైపులా ఉన్న పిల్లలందరికీ ఈ విశేషమైన రోజున ఇదే లక్ష్యం పెట్టుకోమని బాప్ దాదా చెప్తూ ఉన్నారు. ఎక్కువలో ఎక్కువ ఆత్మలకు మనసా ద్వారా, వాచా ద్వారా, సంబంధ సంపర్కం ద్వారా, లేక ఏదో ఒక విధి ద్వారా సందేశం అనే అంచెల్ని తప్పకుండా ఇవ్వాలి. మీపై ఉన్న ఫిర్యాదులను తొలగించుకోండి. ఇప్పుడు ఇంకా వినాశనం యొక్క తేదీ కనిపించటం లేదు కనుక ఎప్పుడూ ఒకప్పుడు ఫిర్యాదులను పూర్తి చేస్తాంలే అని పిల్లలు అనుకుంటున్నారు. కానీ అలా కాదు. ఒకవేళ మీరు ఇప్పుడు ఫిర్యాదులను పూర్తి చేయలేదంటే మీరు మాకు ముందే ఎందుకు తెలిపించలేదు, మేము కూడా కొంత తయారు చేసుకునేవారము కదా అని ఫిర్యాదు చేస్తారు. తర్వాత అయితే కేవలం అహో ప్రభు అని అంటారు అంతే. కనుక వారిని కూడా కొద్ది కొద్దిగా వారసత్వం యొక్క అంచెలిని తీసుకొని ఇవ్వండి. వారికి కూడా కొంచెం సమయాన్ని ఇవ్వండి. ఒక్క బిందువు ద్వారానైనా వారి దాహాన్ని తీర్చండి. దాహంతో ఉన్నవారికి ఒక్క బిందువు కూడా మహత్వం కలిగిస్తుంది. కనుక ఇదే ప్రోగ్రాం చేస్తారు కదా. రేపటి నుండి బాప్ దాదా కూడా పచ్చజెండా ఊపడం కాదు కానీ నగారా మోగిస్తున్నారు. ఓ తృప్త ఆత్మలు, ఆత్మలకు సందేశం ఇవ్వండి. సందేశం ఇవ్వండి. తక్కువలో తక్కువ శివరాత్రి రోజున అంటే తండ్రి జన్మదినాన అవును మాకు సందేశం లభించింది అని వారు తమ నోటిని తీపి చేసుకోవాలి. ఈ దిల్ కుష్ మిఠాయిని అందరికీ వినిపించండి, తినిపించండి. శివరాత్రిని సాధారణంగా జరుపుకోకండి. కొంత అద్భుతం చేసి చూపించండి. ఉమంగం ఉందా? మొదటి వరుస వారికి ఉందా? చాలా ఆడంబరంగా చేయండి. శివరాత్రికి ఇంత గొప్ప మహత్వం ఉందని వారికి అర్థం అవ్వాలి. ఇది మా తండ్రి జన్మదినము అనే విషయం విని సంతోషాలను జరుపుకోవాలి. బాప్ దాదా అమృతవేళ చాలా మందిలో స్మృతి మరియు ఈశ్వరీయ ప్రాప్తుల నశ చాలా బాగుంటుంది. కానీ అమృతవేళ ఉండే నషాతో పోలిస్తే కర్మయోగి స్థితిలో తేడా వచ్చేస్తుంది. కారణమేమిటి? కర్మ చేస్తూ ఆత్మాభిమాని స్థితి మరియు కర్మ అభిమాని స్థితి రెండూ ఉంటాయి. దీనికి విధి కర్మ చేస్తూ నేను ఆత్మను, ఎటువంటి ఆత్మను అనేదైతే మీకు తెలుసు. ఆత్మ కొరకు ఏవైతే భిన్న భిన్న స్వమానాలు లభించాయో అలాంటి ఆత్మనైనా నేను చేయించేవానిగా అయ్యి ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తూ ఉన్నాను. ఈ కర్మేంద్రియాలు నా కర్మాచారులు. చేయించే ఆత్మనైనా నేను చేసేటటువంటి కర్మాచారుల నుండి అతీతంగా ఉన్నాను అనే స్మృతిలో ఉండాలి. లౌకికంలో కూడా డైరెక్ట్గా ఉన్నవారు తమ సాథీల ద్వారా నిమిత్తంగా సేవ చేసే వారి ద్వారా సేవ చేయిస్తూ డైరెక్షన్స్ ఇస్తూ తమ డ్యూటీని చేస్తూ నేను డైరెక్టర్ను అని ఏమైనా మర్చిపోతారా?
కనుక మీరు కూడా స్వయాన్ని నేను చేయించే శక్తిశాలి ఆత్మను అనే స్మృతిలో కర్మ చేయించండి. ఆత్మ మరియు శరీరము, శరీరం చేసేది మరియు ఆత్మ చేయించేది అనే స్మృతి మర్జ్ అయిపోతుంది. బ్రహ్మ బాబా ప్రారంభంలో ఎలాంటి అభ్యాసం చేశారో మీ అందరికీ పాత పిల్లలకు తెలుసు. డైరీని చూశారు కదా. మొత్తం డైరీలో నేను కూడా ఆత్మను, యశోద కూడా ఆత్మ, ఈ పిల్లలు కూడా ఆత్మలే, ఆత్మ ఆత్మ ఈ ఒక్క మాటే ఉంది. ఈ పునాదిని సదా అభ్యాసం చేశారు. నేను ఎవరు అనే మొదటి పాఠాన్ని మాటి మాటికి అభ్యాసం చేయాలి మరియు చెకింగ్ కూడా చేసుకోవాలి. అంతేకాని నేను ఆత్మనే కదా అని అనుకోవడం కాదు. ఆత్మనైన నేను చేయించేవానిగా అయ్యి కర్మ చేయిస్తున్నానని అనుభవం చేయాలి. చేసేవారు వేరుగా, చేయించేవారు వేరుగా అనుభవం అవ్వాలి. బ్రహ్మబాబా చేసిన రెండవ అనుభవం కూడా విన్నారు. ఈ కర్మేంద్రియాలు కర్మచారులు కనుక ప్రతిరోజు రాత్రి కచేరీ పెట్టుకునే విషయం గురించి విన్నారు కదా. యజమానిగా అయ్యి ఈ కర్మేంద్రియాలనే కర్మచారుల స్థితిగతులను అడుగుతూ ఉండాలి. బ్రహ్మబాబా ఈ పునాది అభ్యాసాన్ని చాలా పక్కాగా చేశారు. కనుక ఏ పిల్లలైతే చివర్లో కూడా బాబా తోడుగా ఉన్నారో వారు ఏ అనుభవం చేశారు? బాబా కార్యం చేస్తూ శరీరంలో ఉంటూ కూడా అశరీరీ స్థితిలో నడుస్తూ తిరుగుతూ ఉన్నట్లు అనుభవం అయ్యేది. కర్మల ఖాతా పూర్తి చేసుకోవలసి వచ్చింది, కానీ సాక్షిగా అయ్యి స్వయం కూడా కర్మల ఖాతాకు వశం కాలేదు మరియు ఇతరులకు కూడా కర్మల ఖాతాను పూర్తి చేసుకునే అనుభవం కలగనివ్వలేదు. బ్రహ్మబాబా అవ్యక్తమవుతున్నారని మీకేమైనా తెలిసిందా? తెలియలేదు కదా. కనుక ఇంత అతీత స్థితిని, సాక్షి స్థితిని, అశరీరి అనగా కర్మాతీత స్థితిని చాలా కాలం నుండి అభ్యాసం చేశారు. కనుకనే చివర్లో కూడా అదే స్వరూపం అనుభవం అయింది. ఈ చాలా కాలపు అభ్యాసమే చివర్లో పనికొస్తుంది. చివర్లో దేహ భావాన్ని వదిలేస్తాంలే అని అనుకోకండి. చాలా కాలపు అశరీరీ స్థితి దేహం నుండి అతీతంగా చేయించే ఆత్మస్థితి యొక్క అనుభవం ఉండాలి. అంతిమ సమయం అనేది యువకులకైనా, వృద్ధులకైనా, ఆరోగ్యవంతులకైనా, రోగస్తులకైనా, ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. అందుకే చాలా కాలపు సాక్షి స్థితి యొక్క అభ్యాసంపై అటెన్షన్ ఉంచండి. ప్రకృతి ఆపదలు ఎన్ని వచ్చినా అశరీరీ స్థితి అనేది మిమ్మల్ని సహజంగానే అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా చేసేస్తుంది. అందుకే చాలా కాలము అనే మాటను బాప్దాదా అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా పూర్తి రోజంతటిలో సాక్షి స్థితిని, కరావన్హార్ స్థితిని, అశరీరీ స్థితిని మాటిమాటికి అనుభవం చెయ్యండి. అప్పుడే అంతిమ స్థితి అయిన ఫరిస్తాసో దేవతా స్థితి నిశ్చితమవుతుంది. తండ్రి సమానంగా అవ్వాలి అంటే తండ్రి నిరాకారులు మరియు బ్రహ్మబాబా సమానంగా అవ్వడం అంటే ఫరిస్తా స్థితిలో ఉండాలి. ఉదాహరణకు సాకార బ్రహ్మబాబాలో ఫరిస్తా రూపాన్ని చూశారు కదా. విషయాలు వింటూ, మాట్లాడుతూ, కార్యవ్యవహారాలు చేస్తూ శరీరంలో ఉంటున్న అతీతంగా ఉన్నట్లు అనుభవం చేశారు. కార్యాన్ని వదిలేసి అశరీరిగా అవ్వడం అనేది కొంత సమయమే చేయగలరు. కానీ కార్యం చేస్తూ సమయాన్ని తీసి శక్తిశాలి అశరీరీ స్థితిని అనుభవం చేస్తూ ఉండండి. మీరందరూ ఫరిస్తాలు. తండ్రి ద్వారా ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ఆధారాన్ని తీసుకొని సందేశం ఇచ్చేందుకు సాకారంలో కార్యం చేస్తూ ఉన్నారు. ఫరిస్తా అంటే
దేహంలో ఉంటూ దేహానికి అతీతంగా ఉండటం. ఇందుకు ఉదాహరణగా బ్రహ్మబాబాను చూశారు కనుక ఇది అసంభవం కాదు. చూశారు మరియు అనుభవం కూడా చేశారు. ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారికి భలే ఇప్పుడు విస్తారమైతే ఎక్కువగా ఉండవచ్చు, కానీ బ్రహ్మబాబా పైన కొత్త జ్ఞానము, కొత్త జీవితము, కొత్త ప్రపంచాన్ని తయారు చేసే బాధ్యత ఏదైతే ఉండేదో అంత బాధ్యత ఇప్పుడు ఎవ్వరికీ లేదు. కనుక అందరి లక్ష్యము బ్రహ్మబాబా సమానంగా అవ్వడం, అంటే ఫరిస్తాగా అవ్వడం, శివబాబా సమానంగా అవ్వడం, అంటే నిరాకార స్థితిలో స్థితం అవ్వడం. ఇదేమైనా కష్టమా? తండ్రి మరియు దాదాపై ప్రేమ ఉంది కదా. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి వలె అవ్వడం కష్టమనిపించదు. తండ్రి సమానంగా అవ్వవలసిందే అనే సంకల్పం కూడా ఉన్నప్పుడు ఇందులో కష్టమేమీ లేదు. కేవలం మాటిమాటికి అటెన్షన్ పెట్టాలి. సాధారణ జీవితం ఉండరాదు. సాధారణ జీవితాన్ని జీవించేవారు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద కార్యాలు చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ మీ వంటి కార్యము బ్రాహ్మణ ఆత్మలైన మీరు తప్ప ఎవ్వరూ చేయలేరు. కనుక ఈ స్మృతి దినం రోజున బాప్ దాదా సమానంగా అవ్వడంలో సమీపంగా రండి, సమీపంగా రండి. వరదానం ఇస్తూ ఉన్నారు. సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలని, హద్దు తీరాలన్నింటినీ వదిలివేయండి. మీ మనస్సు అనే నావను ఈ హద్దు తీరాల నుండి ముక్తంగా చేసుకోండి. ఇప్పటి నుండే జీవితంలో ఉంటూ ముక్తులుగా అనగా జీవన్ముక్తి యొక్క అలౌకిక అనుభవాన్ని చాలా కాలం నుండి చేయండి. నలువైపులా ఉన్న పిల్లల నుండి చాలా ఉత్తరాలు వస్తూ ఉన్నాయి. మధువన వాసులో క్రోధముక్త స్థితి యొక్క ఫలితము సమాచారం కూడా బాప్ దాదా వద్దకు చేరుకోండి. పిల్లల ధైర్యం చూసి బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక ముందు కొరకు కూడా సదా ముక్తులుగా ఉండేందుకు సహనశక్తి యొక్క కవచాన్ని ధరించి ఉండండి. అప్పుడు ఎవరెంత ప్రయత్నం చేసినా మీరు సురక్షితంగా ఉంటారు. ఇటువంటి సర్వ దృఢ సంకల్పదారులకు, సదా స్మృతి స్వరూప ఆత్మలకు, సదా సర్వ సమర్థతలను సమయానికి కార్యంలోకి తీసుకువచ్చే విశేష ఆత్మలకు, సదా సర్వాత్మల పట్ల దయాహృదయం కలిగి ఉండే ఆత్మలకు, సదా బాప్ దాదా సమానంగా అవ్వాలనే సంకల్పాన్ని సాకార రూపంలోకి తీసుకొచ్చేటటువంటి చాలా 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 ప్రియమైన మరియు అతీతమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్కారాలు. దాదీ గారితో ఈరోజు ఏం గుర్తొస్తుంది? ఆత్మీక శక్తులు లభించాయి కదా. ఆత్మీక శక్తుల వరదానం ఉంది. చాలా బాగా పాత్రను అభినయించారు. ఇందుకు శుభాకాంక్షలు. మీకు అందరి ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మిమ్మల్ని చూస్తూనే అందరూ సంతోషపడిపోతారు. మీకు ఏమైనా అయితే మాకే అయిందని అందరూ భావిస్తారు. అందరికీ మీపై ఇంత ప్రేమ ఉంది. ప్రేమ అయితే అందరిపై చాలా ఉంది. ఈ ప్రేమయే అందరినీ నడిపిస్తూ ఉంది. ధారణ తక్కువ ఎక్కువ ఉండవచ్చు, కానీ ప్రేమే అందరినీ నడిపిస్తూ ఉంది. అచ్చా, దాదీలందరూ బాప్ దాదాకు చాలా చాలా సమీపంగా ఉన్నారు. మీరు సమీప రత్నాలు. అంతేకాక అందరికీ దాదీలు అమూల్యమైన వారు.
సంఘటన కూడా చాలా బాగుంది. దాదీల సంఘటన ఇన్ని సంవత్సరాల యజ్ఞాన్ని రక్షణ చేసింది మరియు ఇంకా చేస్తూ ఉంటారు. ఈ ఐకమత్యమే అన్ని సఫలతకు ఆధారము. బాబాను మధ్యలో ఉంచుకున్నారు. దీనిపై చాలా బాగా అటెన్షన్ ఇచ్చారు. అచ్చా, అందరూ బాగున్నారు. వరదానము: సర్వ సంబంధాలతో ఒక్క తండ్రిని మీ సాథీగా చేసుకునే సహజ పురుషార్థి భవ. తండ్రి స్వయంగా సర్వ సంబంధాలతో తోడు నిభాయిస్తారని ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి సమయమో అలాంటి సంబంధంతో తండ్రి తోడుగా ఉండండి. తండ్రిని మీ సాథీగా చేసుకోండి. ఎక్కడైతే సదా సాత్ మరియు సాథీ ఉంటారో అక్కడ ఎలాంటి కష్టము ఉండదు. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఒంటరిగా అనుభవం చేస్తే ఆ సమయంలో తండ్రిని బిందు రూపంలో గుర్తు చేసుకోండి. ప్రాప్తుల లిస్టును మీ ఎదురుగా తెచ్చుకోండి. భిన్న భిన్న సమయాలలో మీరు చేసిన రమణీక అనుభవాల కథలను గుర్తు తెచ్చుకోండి. సర్వ సంబంధాల రసాన్ని అనుభవం చేయండి. అప్పుడు శ్రమ సమాప్తమైపోతుంది. అంతేకాక సహజ పురుషార్థులుగా అయిపోతారు. స్లోగన్: బహురూపిగా అయ్యి మాయా యొక్క బహురూపాలను పరిశీలిస్తే మాస్టర్ మాయాపతులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి. స్నేహసాగరుని స్నేహంలోనే లవలీనమయ్యే హో లవలీనమయ్యే. స్నేహముత్యాలమాలెన్నో అర్పితమే బాబాకే అర్పితమే. స్నేహసాగరుని స్నేహంలోనే లవలీనమయ్యే హో లవలీనమయ్యే. స్నేహమనే శక్తితోనే సహజ యోగులమయ్యే. ఈ శక్తి వరదానమై జీవనమే వృద్ధి నుండే. ఈ అనుభూతులే మన జీవితమునే మధురముగా చేసే హో సంగమయుగ బ్రాహ్మణ జన్మకే స్నేహమే ఆధారమే. స్నేహసాగరుని స్నేహంలోనే లవలీనమయ్యే హో లవలీనమయ్యే.
సుఖశాంతులనందించే వారసత్వమే మనందరికీ బాబాతో ప్రాప్తించే అశరీరి అవ్యక్త స్థితిలో స్థితమై